జగన్ హయాంలో ఆర్థిక శాఖలో ఏం జరిగింది, ఎలా చేశారు, డబ్బులు ఎట్లా పట్టుకొచ్చారు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలని కాకుండా అడిషనల్గా తీసుకురావడానికి తాకట్లు పెట్టి చేశారు, అది ఎలా చేశారు, కార్పొరేషన్ల పేరుతో చేశారు, వేరే వేరే రూట్లో చేశారు, అది ఎలా పట్టుకొచ్చారు డబ్బులు, ఇది ఇప్పుడు ఎలా తెలుస్తుంది. పయ్యావుల కేసు, అందుకే ఎవరైతే రైల్వే శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద వచ్చి జగన్ జమానాలో పనిచేసినటువంటి సత్యనారాయణ గారిని, కేవీవి సత్యనారాయణ, ఆయన వాస్తవంగా మన పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపిచ్చి వెనక్కి తీసుకొచ్చారు. 6 నెలల పాటు ఇక్కడే ఉండేలా రైల్వే శాఖతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనతో తాజాగా పయ్యావుల కేసు భేటీ కావటం, చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఒక ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా ఎట్లా ఉంది, అప్పులు ఎట్లున్నాయి, కట్టాల్సినవి ఎన్ని ఉన్నాయి, ఇదంతా ఒరిజినల్ ఫిగర్ ఇప్పుడు అదే మనిషితో తీసుకుని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.